హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ ట్రావెల్ విలాగ్స్. ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ జర్నీ చేయబోతున్నాం. స్పెషల్గా అనే దానికన్నా ఒక ఇంపార్టెంట్ జర్నీ చేయబోతున్నాం. అది ఎక్కడి నుంచి అంటే మనం రైట్ నో సికింద్రాబాద్లో అయితే ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇది నైట్ జర్నీ అనమాట. ఒక నైట్లో మనం తిరుపతి నుంచి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వెళ్ళిపోతాం. జర్నీ అయితే సూపర్ ఉంటుంది. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం. ఏంటండి ఇది, ఇంతమంది జనాభా ఉన్నారు అసలు. ఇదైతే ఫుల్ వ్యూ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ది. అండ్ మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ మన పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన ట్రైన్ అయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం అయితే వెళ్తుంది. గాయస్, మన ట్రైన్ అయితే ఈరోజు డైవర్ట్ అయ్యి 9 స్టాప్స్ని అయితే స్కిప్ చేసి అయితే పోతుంది. సరే, చూద్దాం ఎప్పటికి వెళ్తుందో తిరుపతికి. మనమైతే గూడూరు దాకా అయితే వెళ్తాం. జర్నీ తిరుపతి దాకా అయితే పోను. గూడూరు నుంచి తిరుపతికి హార్డ్లీ 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. మరి ఎలా ఉంటుందో చూద్దాం. కొత్త రూట్, నేను ఎప్పుడు ట్రావెల్ కూడా చేయలేదు. మనకైతే ఈవినింగ్ 4:30కి ఆ టైంకి అయితే మెసేజ్ వచ్చింది. సరే, చూద్దాం ఎలా పోతుందో. కానీ విజయవాడ వాళ్ళందరూ అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటారు. ఉండే వాళ్ళందరూ ఇప్పుడు సీట్లంతా ఖాళీ అయిపోతాయి. నాకైతే ఫస్ట్ తాత్కాలు అయితే దొరికింది. ఇప్పుడు సీట్లన్నీ ఖాళీ అయిపోతాయి. అట్లుంటుంది. ఎందుకో ఈరోజు ట్రైన్స్ అన్నీ అసలు క్యాన్సిల్ అవుతున్నాయి. చాలా గోదావరి ట్రైన్ కూడా విజయవాడ స్కిప్ చేసి అయితే పోతుంది. ఏమో మరి ఈరోజు చాలా ట్రైన్స్ అయితే స్కిప్ చేసుకుని వెళ్తున్నాయి విజయవాడ. మనమైతే ఈసారి థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాం. థర్డ్ ఏసీలో సీట్ నెంబర్ 62 అయితే మన పద్మావతి ఎక్స్ప్రెస్లో. మరి డైవర్ట్ అయింది, కొంచెం గబాన్ వెళ్ళిపోతే మంచిదే. కానీ ఎంత డైవర్ట్ అయినా డిస్టెన్స్ కొంచెం తగ్గుతుందంటే మొత్తం అయితే తగ్గదు కదా. చూద్దాం ఎలా. నేనైతే ఫుడ్ అయితే ఇక్కడ కాజీపేటలో అయితే పెట్టుకుందాం అనుకున్నా. అంటే ఇప్పుడు తిన్నాక టైం ఉంది కదా, 7:30 అయితే పెట్టుకుందాం అనుకున్నా. కానీ అది కూడా లాస్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ కూడా ఏం లేదు. చూద్దాం. ట్రైన్లో ఫుడ్ అయితే తినాలి. ట్రైన్లో ఫుడ్ అంటే సాహసం. మా వెనకాల అయితే మన ట్రైన్ తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం అయితే వెళ్తుంది. మన పద్మావతి ఎక్స్ప్రెస్ రాక్షరి తిరువనంతపురం అయితే వెళ్తుంది. నేను ఇంకా వేరే ట్రైన్ అనుకున్నా, లాస్ అయిపోతున్నా త్వరలో. ఇప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సరే, ఇప్పుడైతే మనం ఇంకా డోర్స్ ఓపెన్ చేద్దాం. డోర్స్ ఓపెన్ చేస్తే కోర్సులోకి అయితే వెళ్ళిపోతాం. పిచ్చి థింగ్స్ గాయస్, ఏం చేస్తాం. సరే, ఒకసారి ఇంజిన్ అయితే మనం చూస్తున్నాం. మన పద్మావతి ఎక్స్ప్రెస్ది అనౌన్స్మెంట్లో చెప్తున్నారు చూడండి. మనకు విజయవాడ అటు సైడ్ అయితే పోదు అని, ఇటు సైడ్ నల్గొండ, తెనాలి సైడ్ అయితే వెళ్తుంది. అదే చెప్తా ఉన్నారు అనౌన్స్మెంట్లో. నేను నెంబర్ చూడలేదు, అది విచిత్రం. నెంబర్ చూడకుండా తిరువనంతపురం లేదనుకున్నా, కానీ మనదే అది. సరే, ఇంజిన్ అయితే చూద్దాం. మనకు ముందైతే మెమో ఒకటి అయితే ఎంటర్ అవుతుంది ఇప్పుడే స్టేషన్ లోపలికి, సికింద్రాబాద్ స్టేషన్ లోపలికి. మరి ఇది ఏం మెమో కామెంట్ చేసింది గైస్, నాకైతే తెలియదు. పద్మావతి ఎక్స్ప్రెస్. మన ఇంజిన్ అయితే చాలా ఓల్డ్గా అయితే ఉంది. మన సీట్ వచ్చేసి 62. సో ముందైతే లోయర్ బర్త్ కాదు, అప్పర్ బర్త్ వచ్చింది. సత్యం అయితే ఇది వస్తుంది అనుకున్నా. సైడ్లో ఏదో ఆప్షన్ పెట్టినా బాగుంది. అప్పర్ బర్త్ వచ్చింది. మనకి ఏసీ కోచెస్ కాబట్టి ఇట్లా డోర్స్ అయితే ఉంటాయి, గ్లాస్ డోర్స్. చూస్తే గ్లాస్ ఉంది. ఇక్కడ మామూలుగా ఒక బాయ్స్ ఉంటారు, వాళ్ళకి అవుతుంది మన సెక్యూరిటీ లాగా. ఇంకా అట్లుంటుంది పరిస్థితి. ఏం చేస్తాం, ఏం చేయలేం గాయస్. ఒకటి అనుకుంటే ఒకటైతే జరిగింది. అప్పర్ బర్త్ అయితే వచ్చింది మనకి. చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు అప్పర్ బర్త్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి దిగి షూట్ చేస్తూ ఉన్నారు, అదే ప్రాబ్లం. మరి ఎట్లా ఉంటుందేమో జర్నీ చూద్దాం. కుదిరినంత వరకు షూట్ చేస్తా. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైం కాబట్టి అంత చూడడానికి ఏమనదు. మార్నింగ్ ట్రై చేస్తాను చూడడానికి. కానీ మొత్తం నైట్ జర్నీ ట్రైన్ మొత్తం. అందుకే ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవరన్నా ఒక నైట్లో మనం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ద బెస్ట్ ట్రైన్లో పద్మావతి ఎక్స్ప్రెస్ ఒకటి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఒకటి, ఫస్ట్ ఏసీ ఒకటి ఉంటుంది. థర్డ్ ఏసీ వచ్చేసి 5, 6 ఉంటాయి. స్లీపర్ ఉంటుంది, అలాగే జనరల్ కూడా ఉంటుంది. ఇది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫుల్ వ్యూ అయితే ఇది. ఇదైతే బాల్సంలో మనకి ఇక్కడైతే
ఫ్యాన్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం ఏసీ కాబట్టి. అండ్ నార్మల్గానే శానిటైజర్, అలాగే వాషింగ్ ఫర్ అన్నీ నార్మలే కదా. ఈ థర్డ్ ఏసీ కాబట్టి మనకి ఇక్కడైతే ఒక మిర్రర్ ఉంటుంది, అలాగే ప్రతి సీట్కి వచ్చేసి మనకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది, అలాగే ఈ కాటన్స్ కూడా ఉన్నాయి అయితే అలాగే పిల్లోస్ అంటే బెడ్షీట్స్ అవి కూడా ఇచ్చారు. మనదైతే అప్పర్ అయితే వచ్చింది, కానీ ఇక్కడ ఎవరు రాలేదు కదా, ఇక్కడైతే కూర్చోన్నా. ఇక్కడైతే చూడండి ఫుడ్ తినడానికి అయితే ఒక ట్రే అయితే ఇచ్చారు, అలాగే వాటర్ బాటిల్స్ అన్నిటికైతే ఒక క్లాత్ కూడా ఇచ్చున్నారు. ఇది వచ్చేసి ఐసీఎఫ్ కోచెస్ అనమాట, పద్మావతి ట్రైన్ వచ్చేసి ఇంకా అప్గ్రేడ్ అయితే అవ్వలేదు, అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. కానీ నాకు నచ్చుతుంది ఈ కలరు, చూడండి బెడ్స్ కూడా కలర్ అయితే సూపర్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం ఇట్లా ట్రావెల్ చేయడానికి. ఫస్ట్ టైం చేస్తాను నేను ఒక ఐసీఎఫ్ కోచెస్ ఈ కలర్ ఉండి బెడ్స్ ట్రావెలింగ్ అయితే. ఇదైతే గ్లాస్లో నుంచి అయితే వీడియో తీస్తున్నా, మిస్ అయిపోయా గైస్. ఇట్లా ఉంటే బాగున్నాం, లోయర్ వచ్చింటే బాగున్నాం. మనకు మొత్తం నైట్ జర్నీ కాబట్టి ఎవరు వచ్చి కూర్చోరు ఏముండదు, పురబడుతులు కానీ మొత్తం కొనుక్కొని పోయేది మిస్ అవుతున్నా. నేను అప్లోడ్ చేయలే, నో బర్త్ ప్రిఫరెన్స్ పెట్టాను, అందువల్ల గైస్ పిల్లోస్ బెడ్షీట్స్ రెండు అయితే ఇచ్చేస్తున్నారు మొత్తానికంటే. అప్పర్ బర్త్కి లోయర్ బర్త్కి అయితే ఒకే దగ్గర అయితే పెట్టేస్తున్నారు ఆల్రెడీ. కానీ నన్ను ఈ కలర్ అయితే చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తుంది. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. మన బ్యాగ్ అయితే పైన పెట్టేస్తాం, రెండు ఒకే కలర్ చూడండి, రెండు బ్రౌనే, బ్రౌన్ షైనింగ్లో అయితే ఉంది కలర్. లోయర్ బెర్త్ మిస్ అయిపోతుంది చూడండి గైస్, ఎంత పెద్దదో లోయర్ బెర్త్, అది అప్పర్ చూడండి ఎంత చిన్నదుందో. చూడండి గైస్ కుషనింగ్ కూడా ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. మనకు మెయిన్ థింగ్ ఏంటంటే థర్డ్ ఏసీలో సెకండ్ ఏసీలో మీరు ఎప్పుడైనా థర్డ్ ఏసీలో సెకండ్ ఏసీలో జర్నీ చేస్తే ఈ సైడ్లో అయితే సెకండ్ ఏసీలో అయితే తీసుకోకండి, ఎందుకంటే రెండు సేమ్ ఉంటుంది థర్డ్ ఏసీలో సెకండ్ ఏసీలో. నా టైం వచ్చేసి 6:25 అయితే అవుతుంది, మన ట్రైన్ అయితే ఇంకా ఆడే ఉంది, ఇంకా 20 minutes అయితే ఉంది మనకు స్టార్ట్ అవడానికి. చూద్దాం అంతలోనే అయితే ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాను. గాయస్ మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, భయ్య దాంట్లో అయితే వెళ్ళాలి, ఇతను లేట్ అయ్యాడు అందుకే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. గాయస్ ఇదైతే మన డిన్నర్, వాడు మోసం చేశాడు ఏంటంటే ఇక్కడ తెలియనోడు అనుకుని ఇది వచ్చేసి 40, ఇది వచ్చి 25, వాడు వచ్చేసి మొత్తం 120 ఏమన్నాడు. ఏంట్రా బాబు 120 అయితే తర్వాత చెప్తున్నాడు 65. మరీ దారుణం ఉన్నారా. మనమైతే లోయర్ బెర్త్ కబ్జా చేసేద్దాం, వాళ్ళు వచ్చేదాకా ఎవరైతే సీట్ బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చేదాకా కబ్జా చేసేద్దాం. నాకు తెలిసి విజయవాడలో అయితే బాగుంటాం, క్యాన్సిల్ అయిపోయాడు టికెట్, అంటే వాళ్ళు క్యాన్సిల్ అయినా ఫీల్ అవుతున్నా, నాకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అని నేను ఫీల్ అవుతున్నా. మామూలు వాళ్ళు వస్తే ఇంక లేసేది, ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అయితే పంపేస్తాను, తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఎలా వెళ్తున్నారు ఒక్కొక్కరు, అంటే డోరు ముందే అది అట్టుంది. ఈయనైతే పర్వాలేదు, మామూలు ప్యాసింజర్స్ అయినా చూసుకొని పోవచ్చు కదా, వాళ్ళంటే అవి ఎత్తుకెళ్ళాలి కాబట్టి కష్టం. గాయస్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, అలాగే మన జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే 3 to 4 వీడియోస్ చూడండి, నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి. మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. మన జర్నీ వచ్చేసి ఇక్కడికి తిరుపతికి అయితే వెళ్ళాలి మనం, కానీ ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగేస్తాం, అది గూడూరులో అయితే మనం దిగేస్తాం. ఓకేనా, అండ్ బాయ్ బాయ్ సికింద్రాబాద్. గాయస్ టైం అయితే 6:50 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్లో వెళ్తాం. మనం మెట్రోని అయితే క్రాస్ చేసేద్దాం, అంటే పైన ఉంది మెట్రో, మనమైతే కింద వెళ్తున్నాం. ట్రైన్ అయితే మెల్లగా తీసుకెళ్తున్నాడు. నాకు తెలిసి ఈ ప్లేస్ అంతా ఏంటంటే స్లోగానే వెళ్తుంది ట్రైన్, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రైన్స్. మన ఎదురుగా అయితే ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది, ట్రైన్ కాదు కొత్త ఇంజినే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదొక జంక్షన్ రూట్ అనమాట. మన ట్రైన్ అయితే స్లోగా పోతుంది, చాలా అంటే చాలా స్లోగా, ఇంకేదంతా ఇట్లాగే పోయేటట్టుంది. వావ్, ఇంజిన్ అదిరిపోతుంది కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు, మైండ్ పోతుందండి ఇంజిన్స్ అయితే చూస్తుంటే. WAG 7 లోకోమోటివ్ ఇదైతే. అండ్ బాయ్ బాయ్ హైదరాబాద్. గాయస్ మళ్ళా స్లో చేసాడు ట్రైన్ అయితే, ఇప్పుడే స్టార్టింగ్లోనే స్లోగా పోతుంది. అలాగే మన రూట్ చేంజ్ అయింది కదా, అదే చెప్పాను కదా. ఇలా ఇప్పుడైతే మనం నల్గొండ మీద అయితే వెళ్తుంది మన జర్నీ. మనకు వచ్చేసి
టోయ్. ఈ భోగిలో ఒక 7 మెంబర్స్ ఉంటే వాళ్ళు ఈ బాబు కూడా ఒకడు పెత్తర చేష్టాలు చేస్తూనే ఉన్నాడు. పేరెడీది చెప్పట్లేదు, అన్ని కటన్స్ పోయి తీసేస్తున్నాడు. గమ్మత్ అయ్యే విషయం చెప్పాను, మొత్తం మన కూబీలో ఒక్కరు కూడా వెళ్ళదు, మనం ఒక్కరే చాలా హ్యాపీ ఉంటుంది. షూట్ చేయడానికి చాలా బాగుంటుంది. అంటే మన తెలుగు దగ్గర మాట్లాడలేము ఏం చేయలేము, అందువల్ల కొంచెం హ్యాపీ. ప్లస్ ఏంటంటే విజయవాడ దాకైతే ఇంకా తెనాలి దాకైతే ఒక్కడైనా రాడనమాట. సేమ్ ఇంతే, మనం వేరే రూట్ వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ ఆపదు, ఎవరు రాదు. అలాగే ఇంకో విషయం చెప్పాలా, మనం బయట షూట్ చేస్తున్నాం కదా రైలు వెళ్ళినప్పుడు. ఇందాక అంటే ఇక్కడ ఏంటంటే ఏసీ కోచెస్కి ఏంటంటే ముగ్గురైనా ఇద్దరైనా ఒకరైనా బాయ్ అయితే ఉంటారు. ఆయన అయితే చెప్పాడు ఇట్లా షూట్ చేయకండి రాయలతో కొడతారు అని. అందుకే ఇంకా లోపల తీద్దాం అనుకున్నాం, బయటకైతే పోవడం. ప్లస్ ఇది మనకు తెలియని రూట్ కూడా అవసరం. నల్గొండ గుంటూరు మీద అయితే వెళ్తుంది ఇప్పుడు ట్రైన్. ఇటలీ తెనాలి మీద నుంచి అయితే డైవర్ట్ మనం వెళ్తాం అనమాట. విజయవాడ, నిజామాబాద్, కానీ మహబూబ్ నగర్ ఇవన్నీ అయితే పోదు. బ్యాగ్ ఒక సీటు, మనకు ఒక సీటు. అలాగే అయితే ఇప్పుడు నట్స్ అయితే వెళ్తున్నాం, క్యాష్ నట్స్ అన్నీ చూద్దాం ఎలా ఉంటుంది జర్నీ. గైస్ మన ట్రైన్ అయితే చర్లపల్లి దగ్గర అయితే ఆగుతుంది. ఇవన్నీ మనకు స్టాప్ లేదు, 71 స్పీడ్లో అయితే వెళ్తున్నాడు. పడిగిపల్లి జంక్షన్ అని ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనం క్రాస్ అయ్యి నల్గొండ మీద అయితే వెళ్తాం. గైస్ చూడడానికి అయితే చూస్తాను ఇంకా మార్నింగ్ అయితే వెళ్తాం. మార్నింగ్ అంటే స్టేషన్స్ వచ్చినప్పటికీ చూపిస్తాను. కలర్గా మార్నింగ్ అయితే కలర్ అంటే అవి వచ్చేసి వాళ్ళు ఆ టైంకి అయితే పోతాయి. నల్గొండ చూపిస్తాను. ఇంకా పొరవ అయితే కష్టం చూడండి. నైట్ భయ ఇదైతే తినడానికి అయితే టైం అయిపోయింది. ఇట్స్ టైమ్ టు ఈట్. మనమైతే ఒక బ్రెడ్ అలాగే నేను తెచ్చుకొని పిక్కలు అయితే తింటున్నాను. గాయస్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:35 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడు నల్గొండ స్టేషన్లో అయితే ఉన్నాము. మరి ఇక్కడి నుంచి మనకు ఇదే స్టాపు, ఇంకా బ్రేక్ ఏం లేదు, డైరెక్ట్ మనం తెనాలికి అయితే వెళ్ళిపోతాం. మన ట్రైన్ అయితే 15 మినిట్స్ అయితే ఇక్కడ ఆపేశారు. అండ్ ఫైనల్లీ మనమైతే ఇప్పుడు నల్గొండ నుంచి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ నల్గొండ. చూడండి సిటీ అలా ఉండవు, నల్గొండ అదిరిపోతుంది అసలు, బ్యూటిఫుల్గా ఉంది నైట్ పూట కలర్ఫుల్గా. మరి మన జర్నీ వచ్చేసి ఇంత పూర్తి చేద్దాం నైట్. ఓ ఏంది ఫైర్, వామ్మో చాలా భయం వేసింది చూడగానే. ఇప్పుడు మార్నింగ్ అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం ఉదయాన్నే. హే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ వ్యూవర్స్. ఇదైతే మన జర్నీలో డే 2 అంటే అంత టైం ఏం లేదు, మనకు మొత్తం టోటల్ 13 అవర్సే పట్టేది సికింద్రాబాద్ నుంచి గూడూరుకి వచ్చేదానికి. గాయస్ ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. మన ఊరైన గూడూరుకి అయితే వచ్చేసాం. టోటల్ జర్నీ మాత్రం ఎలా ఉందంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అయితే అవుతుంది. మామూలుగా అయితే మనకు 4:40 అట్లా రావాలా, 1.5 అవర్ లేట్గా అయితే వచ్చింది. ఓవరాల్ జర్నీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఏంటంటే మనకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడైతే నల్గొండ మీద వచ్చింది, మామూలుగా అయితే విజయవాడ మీద రావాలా, ఎటు వచ్చినా అదే టైం అయితే పడుతుంది. ప్లస్ ఒక దగ్గర అయితే ఆపేశారు, అది తప్పించుకుంటే పొరవంతా సూపరు.
అండ్ ఫుడ్ కూడా ప్రతిసారి దొరుకుతుంది, అంటే నల్గొండలో ఎక్కించారు, దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే మీరు వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.